సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సుహాస్ నటించిన ప్రసన్న వదనం మూవీ రివ్యూ. సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, నువ్వు ఎప్పుడు రివ్యూ చేస్తున్నావు అని కొంతమంది నాతో డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక విషయానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి. జీవితం అన్న తర్వాత సమస్యలు కామన్. పోతే ప్రతిసారి సమస్యలు చిన్నగా నార్మల్ గా రావు. ఒక్కోసారి కఠినమైన జటిలమైన సమస్యలు వస్తాయి. కఠినమైన సమస్యలు వచ్చాయి అంటే ప్రకృతి మన నుండి మార్పుని డిమాండ్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని కంగారు పడిపోకూడదు, హడావుడి పడిపోకూడదు. అక్కడున్న పరిస్థితిని, అప్పటి పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి. దానికి టైం పీరియడ్ అంటూ ఏమీ ఉండదు. మైండ్ సెట్ ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి టైం వ్యారీ అవుతా ఉంటది. రిలాక్స్ అవ్వాలి ముందు, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఖచ్చితంగా ఎలాంటి కఠిన సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుద్ది. వన్స్ పరిష్కారం దొరికిందా అప్పుడు ఒక పని మొదలు పెడతాం. అదేంటో తెలుసా? రీస్టార్ట్. ప్రస్తుతం నేను అటువంటి కండిషన్ లోనే ఉన్నాను, అందుకనే గ్యాప్ నడుస్తూ ఉంది మన వీడియోలకు సంబంధించి. సో మిస్టర్ బీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఈ మ్యాటర్ ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక మ్యాటర్ లోకి వెళ్దాం. ప్రసన్న వదనం మూవీ రివ్యూ. సుహాస్, యాక్టర్ సుహాస్ స్పీడ్ గా సినిమాలు చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతని స్పీడ్ చూసి కొంతమంది ఏమంటున్నారు అంటే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నాడు అంటున్నారు. ఎవరి ఉద్దేశం ఎలా ఉన్నా సుహాస్ మాత్రం చాలా మంచి పని చేస్తున్నాడు. అదేమిటి అంటే, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు, చిన్న సినిమాలు దండిగా చేస్తున్నాడు. తనకి క్రియేట్ అయిన పాపులారిటీని, ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని క్యాలిక్యులేటెడ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అది ఒక రకంగా చూసుకుంటే అతనికి మంచిదే, ఇండస్ట్రీకి మంచిదే. పోతే ఈ గేమ్ కొంతవరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఆ తర్వాత రిస్క్ మొదలవుద్ది. సుహాస్ అలాంటి రిస్క్ లోకి వెళ్లకుండా స్టెప్ బై స్టెప్ ఎదుగుతా చాలా పెద్ద స్టేజ్ కి వెళ్ళాలి అని కోరుకుందాం. ఇక అతను నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్న వదనం ఈ వారం థియేటర్స్కి వచ్చింది. మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి. కథ విషయానికి వస్తే ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ పాయింట్ ఉంది. అదేమిటి అంటే, కలర్ బ్లైండ్నెస్ గురించి విన్నాం. ఫేస్ బ్లైండ్నెస్ గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఈ సినిమా తర్వాత ఎక్కువ మందికి అర్థమైపోద్ది అదేంటో. నేనైతే సర్ప్రైజ్, అసలు ఇలాంటి సమస్య ఉంటుందా అని. పోతే ఇక్కడ ఒక చిన్న విషయం కనిపిస్తా ఉంది. అదేంటి అంటే, ఈ ఫేస్ బ్లైండ్నెస్ ఏదైతే ఉందో అది మెమరీ లాస్ కి దగ్గర బంధువు లాగా అనిపిస్తా ఉంది. చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఈ మెమరీ లాస్, ఫేస్ బ్లైండ్నెస్ రెండు కూడా ఓ మాదిరి అన్ఐడెంటికల్ ట్విన్స్ అని చెప్పొచ్చు. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఒకే మాదిరి కనిపించే కమల్ పిల్లలు. అన్ఐడెంటికల్ ట్విన్స్ అంటే అర్జున్ మూవీలో మహేష్ బాబు, కీర్తి రెడ్డి మాదిరి ఒకే రకంగా ఉండరు. మెమరీ లాస్ అంటే మొత్తం గుర్తుండదు, ఏమీ గుర్తుండదు. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ముఖాలు మాత్రమే గుర్తుండవు. చాలా వింతగా అనిపిస్తుంది సమస్య. అలాంటి సమస్య ఈ కథలో హీరోకి వచ్చింది. ఎలా వచ్చింది అంటే, అది ఫిజికల్ డిజార్డరే. మెమరీ లాస్ మాదిరి తగలరాని చోట దెబ్బ తగిలితే ఏ విధంగా అయితే మెమరీ లాస్ అవ్వద్దో, యాక్సిడెంట్ మూలంగానే ఈ ఫేస్ బ్లైండ్నెస్ కూడా వచ్చింది హీరోకి. పోతే ఆ సమస్యకి చికిత్స లేదు, పర్మనెంట్ డ్యామేజ్. బతికినంత కాలం ఆ సమస్యతో అలాగే బతకాలి. ఎందుకు అతను ఆ సమస్యతో జీవితాంతం బాధపడాలి? అతను చేసిన పాపం ఏమిటి అని ఆలోచిస్తే విధి, కర్మ అనే విషయాలు లైన్ లోకి వస్తాయి. వాటి గురించి మాట్లాడటం మొదలు పెడితే వేదాంతం, ఫిలాసఫీ ఆ రూట్ వెళ్ళిపోతాం. వద్దు, మరి వేదాంతం ఎక్కువైపోతుంది. ఫిలాసఫీ రూట్ లోకి వద్దు, ప్రాక్టికాలిటీలోకి వద్దాం. హీరో తనకు వచ్చిన సమస్యని యాక్సెప్ట్ చేశాడు. ప్రతి సమస్య కొత్త అలవాట్లు నేర్పిస్తుంది. ఈ కథలో హీరో కూడా కొత్త అలవాట్లు నేర్చుకుని తనకున్న సమస్యని నీట్ గానే యాక్సెప్ట్ చేసి హ్యాండిల్ చేస్తూ సాఫీగానే జీవితాన్ని నడిపిస్తున్నాడు. అతని జీవితం సాఫీగా సాగిపోతే మనకి ఎంటర్టైన్మెంట్ ఎలాగా? అందుకని అతని డిజార్డర్ ని ఛాలెంజ్ చేసే ఒక సమస్య వచ్చింది. అదేంటి అంటే, ఓ మర్డర్ కేసుకి అతను విట్నెస్. మర్డర్ జరగటాన్ని కళ్ళారా చూశాడు, కానీ ఎలా గుర్తు పెట్టుకుంటాడు మర్డర్ చేసిన వ్యక్తిని? మనోడికి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది కదా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాడు. మర్చిపోయినోడు మర్చిపోయినట్టు ఉండాలి కదా. మర్డర్ జరిగిందని తెలుస్తుంది, మనిషిని గుర్తుపట్టలేడు, కానీ ఏదో రకంగా న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నాడు. ఎందుకంటే హీరో అన్న తర్వాత హీరోగిరి చేయాలి. ఏమవుద్దప్పుడు? కష్టాల్లో పడతాడు. అతనికి ఆల్రెడీ ఫేస్ బ్లైండ్నెస్ అనే కష్టం ఒకటి ఉంది. కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఈ కష్టాలతో ఫైట్ చేసి హీరో చివరికి న్యాయాన్ని ఎలా గెలిపించాడు తెలుసుకోవడం ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, ప్రసన్న వదనం అంటే ప్రసన్నంగా అనిపించే ముఖం. కొంతమంది ఫేస్లు ఉంటాయి, వాళ్ళ ముఖాలు చూస్తే మనకి ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుద్ది. ప్రసన్న వదనం అనే టైటిల్ కి ఈ సినిమాలో ఉన్న స్టోరీ పాయింట్ ఏదైతే ఉందో, ఫేస్ బ్లైండ్నెస్, దానికి అస్సలు సంబంధమే లేదు.
అయినప్పటికీ క్యాచీగా ఉంటది అని ప్రసన్నవదనం అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టుకున్నారు అని అనుకోవచ్చు. సంబంధం లేకుండా టైటిల్స్ పెట్టడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉండేదే, దాని గురించి బాధపడే ఉపయోగం లేదు. కానీ ఈ సినిమాలో స్టోరీ పాయింట్ ఏదైతే ఉందో ఫేస్ బ్లైండ్నెస్, అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక రకంగా గజినీ మూవీలో హీరో పరిస్థితి ఎలా అయితే ఉంటుందో అంత కాంప్లికేటెడ్ కాదు, కానీ ఓ మాదిరిగా అలాంటి పరిస్థితే ఈ కథలో హీరోది కూడాను. ఈ సినిమా కథ చెప్పడానికి సంబంధించి గజినీ మూవీ రెఫరెన్స్ ఉంది అని గట్టిగా చెప్పొచ్చు. పోతే ఫేస్ బ్లైండ్నెస్ కి మెమరీ లాస్ కి మధ్యన తేడా ఏమిటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఈ సినిమా డైరెక్టర్ అర్జున్. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఏమిటి, దాని మూలంగా ఎలాంటి అయోమయ పరిస్థితులు ఉంటాయి అన్న విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు డైరెక్టర్ అర్జున్. సినిమాలో స్టార్టింగ్ సీన్ తోనే కాన్సెప్ట్ ని ఆడియన్స్ కి పరిచయం చేసి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ చక్కగా ఇచ్చేశాడు. ఫేస్ బ్లైండ్నెస్ అనే మ్యాటర్ ఒక రకంగా కన్ఫ్యూజ్ చేసే వ్యవహారమే, కాకపోతే కన్ఫ్యూజన్ కి అవకాశం ఇవ్వకుండా ఎక్కడికక్కడ క్లారిటీతో ఇంట్రెస్టింగ్ గా డీటెయిల్స్ ఇచ్చి సింప్లిఫై చేసి చెప్పారు. అది చాలా బాగా నచ్చింది నాకైతే. కాంప్లికేటెడ్ పాయింట్స్ తీసుకోవటం కాదు, వాటిని ఎంత విడమర్చి చెప్తున్నాం అన్న దాన్ని బట్టే బెస్ట్ స్టోరీ టెల్లింగ్, బెస్ట్ డైరెక్షన్ ఉంటది. ఈ సినిమాలో అయితే ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్, ఇంట్రెస్టింగ్ డైరెక్షన్ కనిపించింది. హీరో సమస్యని, ఆ సమస్యతో అతను క్రియేట్ చేసుకున్న వరల్డ్ ని ఇంట్రెస్టింగ్ గానే చూపించారు. ఫస్ట్ హాఫ్ లో హీరోకి ఒక సమస్యని క్రియేట్ చేయటం, అది తీవ్రం అయిపోవటం, ఆ పైన ఇంటర్వల్ వరకు ఇంట్రెస్టింగ్ గా నడిపించి ఇంటర్వెల్ కి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇవ్వటం సర్ప్రైజింగ్ మ్యాటర్స్ ఈ సినిమాలో. ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం ఈ సినిమాలో సూపర్ అనే చెప్పాలి. కాకపోతే అది ఒక రకంగా ఛాలెంజ్, ఒక రకంగా చూసుకుంటే రిస్క్ లో పడిపోవటం. ఇంటర్వెల్ కే ఒక నిజం రివీల్ అయిపోద్ది, అదే నిజాన్ని ప్రీ క్లైమాక్స్ వరకు హోల్డ్ చేసి అప్పుడు రివీల్ చేసినట్టయితే ఉండే ఇంపాక్ట్ వేరు. కానీ ఇంటర్వెల్ కే ఆ ట్విస్ట్ ని డైరెక్టర్ రివీల్ చేశాడు అంటే సెకండ్ హాఫ్ లో నేను ఆడే గేమ్ వేరే రకంగా ఉంటది అన్న కాన్ఫిడెన్స్ అతనికి గట్టిగా ఉంటదని అనుకోవాలి. కాన్ఫిడెన్స్ ఉండటం వేరు, ప్రాక్టికల్ గా ఆ కాన్ఫిడెన్స్ తో సాలిడ్ గేమ్ ఆడి చూపించడం వేరు. ఈ సినిమాలో డైరెక్టర్ ఛాలెంజ్ తీసుకోలేదు, రిస్క్ లో పడ్డారనే చెప్పాలి. ఇంటర్వెల్ కి ఆ ట్విస్ట్ ని రివీల్ చేసి సెకండ్ హాఫ్ లో ఆ రివీల్ చేసిన ట్విస్ట్ ని మ్యాచ్ చేయలేకపోవటం. సాహసం చేస్తున్నప్పుడు చిన్న పొరపాట్లకు కూడా అవకాశం ఇవ్వకూడదు. మాక్సిమం పెద్ద కొండెక్కుతున్నప్పుడు చిన్న పొరపాటు చాలు పైనుంచి కింద పడిపోవటానికి. అలాంటి పొరపాటే ఈ సినిమా సెకండ్ హాఫ్ విషయంలో జరిగింది అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ తర్వాత సీరియస్ మోడ్ లో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ తో సినిమా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేయాలి, అలాంటి బ్యాంగ్ ఇచ్చారు ఇంటర్వెల్ కి. కానీ డైరెక్టర్ లవ్ ట్రాక్ వైపు వెళ్ళిపోయి ల్యాగ్ చేశారు చాలా వరకు స్టోరీని. హీరోకి డిజార్డర్ ఉన్నప్పటికీ హీరోకి విలన్ కి మధ్యన నడిచే ఏదైతే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉందో అది కూడా చాలా రెగ్యులర్ అయిపోయింది. మంచి పాయింట్ తీసుకున్నారు, డైరెక్టర్ కి మంచి సెన్స్ ఉంది, అది అర్థం అవుతుంది క్లియర్ గా. కథ చెప్పడానికి సంబంధించి డైరెక్టర్ ఎంత క్లారిటీతో ఉన్నాడు, ఎంత ఇంటెలిజెంట్ గా ఉన్నాడు అనేది కథ ఫ్లో అవుతున్నప్పుడు కొన్ని సీన్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలా చూసుకుంటే ఈ సినిమా డైరెక్టర్ అర్జున్ లో మంచి విషయం ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు లాజిక్లకి ఇంపార్టెన్స్ ఇస్తూ పర్ఫెక్ట్ గానే స్క్రీన్ ప్లే రాశారు. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చేప్పటికి సినిమాటిక్ అడ్వాంటేజెస్ కి అవకాశం ఇస్తూ లాజిక్ ని మర్చిపోతూ కొంచెం కాంప్రమైజ్ అయ్యారు అనిపించింది. కమర్షియల్ కాంప్రమైజేషన్, అలాగే హిట్ సినిమాల రెఫరెన్స్ లు తీసుకోవడం మూలంగా డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ప్రదర్శించిన ఐడెంటిటీని సెకండ్ హాఫ్ లో కోల్పోయారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో అయితే మలయాళం సినిమాలకి పోటీ ఇచ్చే డైరెక్టర్ తెలుగులో వచ్చాడరా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి రెగ్యులర్ రొటీన్ తెలుగు డైరెక్టరే కనిపించాడు. టాలెంట్ కి తెలుగులో కొదవే లేదు, కానీ సినిమా తీసేప్పుడు కాంప్రమైజ్ అవ్వక తప్పటం లేదు కొత్త వాళ్ళు. ఎందుకంటే అవకాశాల కోసం కాంప్రమైజ్ అవటం మూలంగా పర్ఫెక్ట్ టాలెంట్ బయటకు రావటం లేదు, సగం టాలెంట్ మాత్రమే బయటకు వస్తుంది. అదే జరిగింది ఈ సినిమాలో డైరెక్టర్ అర్జున్ కి సంబంధించి కూడా అని అనిపించింది. సినిమా అయితే పర్వాలేదు, ఓకే బానే ఉంది. ఓ మంచి పాయింట్ కి కమర్షియల్ అంశాలు జోడించి పర్వాలేదు అనిపించే సినిమానే తీశారు. సుహాస్ బాగా చేశాడు, నితిన్ ప్రసన్న బాగా చేశాడు. సుహాస్ సినిమాలో పర్మనెంట్ విలన్ గా ప్లేస్ తీసేసుకున్నట్టున్నారు నితిన్ ప్రసన్న. సుహాస్ ప్రతి సినిమాలోనూ నితిన్ ప్రసన్న అనే నెగిటివ్ రోల్ లో కనిపిస్తా వస్తున్నారు. రాశి సింగ్ ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించారు. నందు కూడా మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. హీరోయిన్ పాయల్, మరో పాయల్, ఇంకో పాయల్ వచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఆవిడ పెర్ఫార్మెన్స్ కూడా ఓకే బానే ఉంది. విజయబుల్ గా నేను మ్యూజిక్ ఈ సినిమాకి ఒక రకంగా ప్లస్ అనే చెప్పొచ్చు. మొత్తంగా ప్రసన్నవదనం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. థ్రిల్లర్ మూవీ లవర్స్ కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళండి. మంచి పాయింట్ ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే గ్యారంటీగా ఎంటర్టైన్ అవుతారు. సెకండ్ హాఫ్ లో కొన్ని లోలు ఉన్నప్పటికీ ఫైనల్ గా మాత్రం పర్వాలేదు అనిపించే ఎంటర్టైన్మెంట్ తీసుకునే బయటకు వస్తారు ఈ సినిమా నుండి. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.